రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లుగా ప్రపంచాన్ని అగ్నిగుండంలా మార్చేసింది. పరిష్కారం కోసం ఎన్నో ప్రయత్నాలు, సమావేశాలు, చర్చలు, లెక్కలేనన్ని మధ్యవర్తిత్వాలు. కానీ ఈ క్షణంలో కూడా యుద్ధానికి ముగింపు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నాడు. ఉక్రెయిన్ ఓడిపోతోంది, యూరప్ బలహీనమవుతోంది అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతూ ఉన్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాలకు కొత్త దిక్కు చూపుతూ ఉన్నాయా, లేక కొత్త యుద్ధానికి నాంది పలుకుతాయా? ఈ ప్రశ్న ప్రపంచ శ్వాస ఆగిపోతోన్న పరిస్థితిని సృష్టిస్తోంది. ప్రతి గంట ఆకాశంలో పేలుతోన్న డ్రోన్ల అంతర్జాతీయ రాజకీయాలు సన్నని దారిపై నడుస్తూ ఉన్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం సంవత్సరాలుగా కొనసాగుతోంది. చిన్న దేశం పెద్ద శక్తులతో ఎదుర్కోవడం ప్రపంచ రాజకీయాల్లో అనేక మార్పులు తెచ్చింది. మధ్యవర్తిగా నిలుస్తానని చెప్పిన ట్రంప్ ఉక్రెయిన్ మద్దతుదారు యూరప్పై అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉక్రెయిన్ ఓడిపోతోంది, యూరప్ బలహీనంగా మారుతోందంటూ ట్రంప్ చెబుతోన్న మాటల్లో కేవలం హెచ్చరిక లేదు, యూరప్పై తీవ్రమైన ఆరోపణ ఉంది. బైడెన్ హయాంలో అమెరికా మద్దతు కాదు, ఉసురు తీసిందని ట్రంప్ డెమోక్రాట్లను ఆడిపోసుకుంటూ ఉన్నాడు. నిన్నటిదాకా ఉక్రెయిన్ వెనుక నిలిచి యుద్ధాన్ని నిధుల మీద నడిపించిన యూరప్ ఇప్పుడు ట్రంప్ తిరిగొచ్చాక ఇప్పుడేం చేద్దామంటూ తలపట్టుకోవాల్సిన పరిస్థితి. తాజాగా విడుదలైన అమెరికా నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ప్రకారం అమెరికా ఇక అట్లాస్లా ప్రపంచాన్ని భుజాన వేసుకోదు, యూరప్ స్వీయ రక్షణ బాధ్యతను తీసుకోవాలి అని హెచ్చరిస్తోంది. ఇది కేవలం హెచ్చరిక కాదు, యూరప్పై అదనపు భద్రతా బాధ్యత పడిందని స్పష్టంగా చెబుతోంది. కానీ అసలు ప్రశ్న, ఇంతకు ఉక్రెయిన్కు ఈ యుద్ధంలో విజయం సాధించే అవకాశం ఉందా, లేక ప్రపంచ శక్తుల చేతుల్లో అది ఒక రాజకీయ పావుగా మారిపోయిందా? 2022లో యుద్ధం మొదలై కొన్ని నెలలకే టర్కీ మధ్యవర్తిత్వంలో రష్యా ఉక్రెయిన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. రష్యా స్వయంగా రాజీకి సిద్ధపడింది. ఉక్రెయిన్ తటస్థంగా ఉంటానని, నాటోలో చేరనని హామీ ఇస్తే దురాక్రమించిన భూభాగం నుంచి వైదొలుగుతామని స్పష్టంగా చెప్పింది. ఈ ఒప్పందం యుద్ధానికి ముగింపు తీసుకొచ్చేలా కనిపించింది. కానీ అదే సమయంలో కీవ్కు బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటిన వెళ్లి ఎలాంటి రాజీకి ఒప్పుకోవద్దు అని చెప్పడంతో చరిత్ర మారిపోయింది. అతడిని పంపింది ఎవరో కాదు, జో బైడెన్ నేతృత్వంలోని వాషింగ్టన్. అది చరిత్ర ఆగిపోయిన క్షణం. ఒక కాగితం మీద సంతకం జరిగి ఉంటే ఈరోజు లక్షల మంది ప్రాణాలతో బతికి ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే పుతిన్ డోంబాస్ నుంచి ఉక్రెయిన్ దళాలు వెనక్కి వెళితే సరే, లేదంటే మేమే స్వాధీనం చేసుకుంటాం అంటూ నిర్మోహమాటంగా చెబుతూ ఉన్నారు. ఒక అంగుళం భూభాగం కూడా వదులుకోము అంటూ ససేమిరా అంటోంది ఉక్రెయిన్. రెండు వైపుల పరిస్థితి ఇదే కాబట్టి కాల్పుల విరమణకు కూడా అవకాశమే లేదు, చర్చలకు సరైన వేదిక లేదు, యుద్ధానికి ముగింపు కనిపించడం లేదు. కానీ ఈ చక్రబంధంలో ఉక్రెయిన్ ఒంటరిగా కాలిపోతోంది. యూరప్, అమెరికా మాటలు చెబుతూ ఉన్నాయి, తీవ్ర ఒత్తిడులు తెస్తూ ఉన్నాయి. అయినా అసలు పరిష్కారం మాత్రం ఎవరి చేతిలోనూ కనిపించడం లేదు. ఈ యుద్ధం ఉక్రెయిన్ భూభాగం కోసం కాదు, రష్యా తూర్పు ప్రాంతాల కోసం అంతకంటే కాదు. ఇది సూపర్ పవర్స్ మధ్య శతరంజ్. పావులు పడిపోతాయి, రాజులు నిలబడతారు. భూమి, నీరు, ఆకాశంతో సహా మొత్తం ప్రపంచం మీద ఆధిపత్యం కోసం జరుగుతోంది ఈ యుద్ధం. ఒకప్పుడు అమెరికా ప్రపంచానికి నాయకత్వం వహించేది. ఈ రోజు అదే అమెరికా రెండు శక్తుల మధ్య ఇరుక్కుపోయిన పావులా కనిపిస్తోంది. గత 3 ఏళ్లుగా ఉక్రెయిన్ చేస్తోంది యుద్ధం కాదు, ఇతరుల అజెండాను పట్టుకుని పోరాడుతోంది ఉక్రెయిన్. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఉక్రెయిన్ చేయాల్సింది ఒకటే, ఇతరుల గొంతుకను కాదు, సొంత వాయిస్ వినిపించాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసే దారి, మారిపోయే బాధ్యతా సమీకరణాలను మాత్రమే ప్రపంచం చూస్తుంది. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది గ్లోబల్ పాలిటిక్స్లో చెస్ గేమ్. ఒక తప్పుడు అడుగు, ఒక తప్పుడు నిర్ణయం మొత్తం ప్రపంచాన్ని అగ్నిగుండంలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది. ఈ యుద్ధానికి ముగింపు ఎవరి చేతిలో ఉంది? పుతినా, జెలెన్స్కీనా, ట్రంపా, లేక కనిపించకుండా డోర్లు మూసుకున్న గదుల్లో జరిగే గోప్యమైన ఒప్పందాల?